చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి పరిపాలనలో గత 2 ఏళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలపై జరిగిన పాశవిక దాడులు, హత్యాకాండపై సమగ్ర విచారణకు రాష్ట్ర గవర్నర్ ఆదేశించాలని ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కిన్నెర నాగరాజు మాదిగ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పౌరులు, దళితులు, వెనుకబడిన వర్గాల ప్రజల మనుగడకు ముప్పు వాటిల్లిందని, శాంతి భద్రతల మనుగడకు తీవ్ర విఘాతం కలుగుతోందని ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాదిగ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల మనుగడకు ప్రాణ సంకటంగా పరిణమించిన విజయవాడ కృష్ణలంక సీఐని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులుగా చేస్తూ రాష్ట్ర పోలీసు డీజీపీని సస్పెండ్ చేయాలని, హోంమంత్రి అనిత వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దళితులు, వెనుకబడిన వర్గాలు రౌడీ షీటర్లైతే వారిని పెంచి పోషిస్తున్న అధికార, విపక్ష, రాజకీయ పార్టీల నాయకులపై విచారణ ఉండదా? ఇదేం న్యాయమని ప్రశ్నించారు. వీరితో ఎంఆర్పీఎస్ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు చిలువూరి నాగరాజు మాదిగ, పిడపర్తి గోపాలకృష్ణ, అభా, వెంకటేష్, పవన్, ప్రవీణ్, మదన్, ఆర్కే, ఆనంద్ తదితరులున్నారు. గత 3 నెలల నుంచి ఒక సిఐ, ఒక ఏపీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ అన్న కుమారుడు పేరుపోగు కాంతి కుమారుని విజయవాడ కృష్ణలంకలో పనిచేస్తున్నటువంటి సిఐ ఒక నాగరాజు కులాహంకారిగా, ఒక రౌడీలా, గూండాలాగా వ్యవహరిస్తూ అతను ఒక ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనే అహంకారంతో వాళ్ళ కుమారుడిని చిత్రహింసలు పెట్టి ఒక 3 నెలల నుంచి అతన్ని భయభ్రాంతులకు గురి చేసి చిత్రహింసలు కొట్టడం జరిగింది. అతను ఆ టార్చర్ పడలేక అతను ఒక సెల్ఫీ వీడియో తీసుకొని అతను ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకొని సిఐ నాగరాజు వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, నేను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అని చెప్పేసి విజిన్ తీసుకొని అతను పాయిజన్ తీసుకొని చనిపోవడం జరిగింది. ఆ విజను, అతని సెల్ ఫోను రీసెంట్గా బయటపడటం, ఆ వీడియో వాళ్ళ తల్లిదండ్రులు చూడటం, దాన్ని బరాయించలేక వాళ్ళు సతమతం అవుతూ చెట్టంత కొడుకుని కోల్పోయామనే విధానంతో చాలా మనస్తాపం గురైపోతూ ఉన్నారు. అతను ఒక క్రాంతి కుమారునే కాకుండా సాయి కృష్ణ యాదవ్ అని కుర్రోడిని కూడా అతను చంపడం జరిగింది. ఈ సిఐ ఒక యూనిఫామ్ ముసుగులో అంతా ఒక గుండాలా, ఒక రౌడీలా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇమీడియట్గా ఈ సిఐ పైన డిస్మిస్ చేసి విధుల నుంచి తొలగించాలి. ఖచ్చితంగా ఇతనికి ఎక్కడ కూడా, ఏ విధుల్లో కూడా ఇతను పనిచేయడానికి వీడు అర్హుడు కాదు ఇతను అనేది మా ఎంఆర్పీఎస్ అధినేత ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో మేము క్లియర్గా చెప్తా ఉన్నాం. అతను ఒక ప్రజల్ని రక్షించే రక్షభటుడా, లేకపోతే గంజాయి స్మగ్లరు, రౌడీలతో కలిసి ఇతన్ని పిల్లల్ని, అనేక మంది దళిత యువకులని, పిల్లల్ని పట్టున పెట్టుకుంటూ ఉన్నాడు. ఖచ్చితంగా ఇతని మీద యాక్షన్ తీసుకోవాలని ఎవరైతే ఉన్నారో డీజీ గారు, ఐజీ గారు, ఎస్పీ గారు ఎవరైనా కూడా ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకొని పూర్తిగా అతను సస్పెండ్ చేసి ప్రజల మనుగడకు, ముఖ్యంగా దళితులు, వెనుకబడిన వర్గాల సామాజిక భద్రతకు తీవ్రమైన విఘాతం కలుగజేస్తున్న కృష్ణలంక సిఐ నాగరాజుని వెంటనే సస్పెండ్ చేయాలని ఎంఆర్పీఎస్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కృష్ణలంక ఏరియాలో దళితులు, మా మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఏపీ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు, ఉద్యమకారుడు, సామాజిక ఉద్యమకారుడు, ఇతనికి ఏకైక కుమారుడు క్రాంతి కుమార్ రౌడీ షీటర్ నెపంతో చిత్రహింసలు గురి చేశారు. ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి కారణం సిఐ. అదేవిధంగా వెనుకబడిన వర్గానికి చెందిన సాయి కృష్ణ యాదవ్, ఒక బీసీ వర్గానికి చెందిన అతను, ఇతన్ని రౌడీలాగా, గూండాలాగా చిత్రహింసలు చేసి గోళ్ళు పెకిలించి పడ్గారుతో గోళ్ళు లాగి లోపల కాలేయము, కిడ్నీలు పగిలిపెట్టేట్టు కొట్టారు, రక్తం చిందేటట్టు. ఇంత పాశవికంగా రాక్షసులా ప్రవర్తించారు సిఐ అనేవాడు. బాధ్యతారాహిత్యంగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని, రౌడీ షీటర్ అయితే ఒకరిని కొడతాడేమో, లేకపోతే కొంత దోపిడీ చేస్తాడు, దాడి చేస్తాడేమో, కానీ ప్రాణాలు తీయట్లేదు అతను.
కానీ ఈ సిఐ చట్టాన్ని చేతిలోకి తీసుకొని వ్యక్తుల ప్రాణాలని కబలిస్తున్నాడు కాబట్టి ఇతను విధులకు అర్హుడు కాదు కాబట్టి వెంటనే సస్పెండ్ చేయాలా.